హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరితో మరొక డైలీ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. సో ఈ వీడియో వచ్చేసి దీనికి ముందు మనం శ్రీశైలం వెళ్తున్నామని చెప్పేసి ఈ వీడియో పెట్టాను కదా నిన్న, దానికి కంటిన్యూషన్ అనమాట. పార్ట్ 2 వీడియో అనుకోండి. ఇక్కడ రూమ్కి వచ్చేసాం కదా, మనం శ్రీశైలం రీచ్ అయిపోయాం, రూమ్ కూడా తీసుకున్నాం కదా. సో ఇంకా రూమ్ దగ్గరికి అయితే ఇంకా వచ్చేసాము. రూమ్ అయితే చాలా బాగుందండి, చాలా నీట్గా ఉందన్నమాట. బెడ్ కానివ్వండి, అసలుకి మనకి ఒక బెడ్, 2 పిల్లోస్ ఉంటాయి. రూమ్ చాలా 2 దుప్పట్లు కూడా ఉన్నాయి. రూమ్ చాలా నీట్గా ఉంది. ఇంకా ఫస్ట్ ముందు నన్ను నేను చూసుకున్నాను, ఎట్లున్నాను అని చూసుకుంటే చాలా చండాలంగా ఉన్నా అనిపించింది. అంటే ఇంకా బస్సులో వచ్చాం కదా, గాలికి జుట్టు మొత్తం చెదిరిపోయి ముఖం అంతా చూడండి ఎట్లయిపోయిందో, చాలా డల్గా అయిపోయింది. ఇంకా ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాము. అట్నే రూమ్ మొత్తం ఒకసారి చూసేసాను అనమాట, ఎట్లా ఉంది ఏమనేసి. ఇంకా చాలా నీట్గా ఉందండి రూమ్ అయితే మాత్రం. నిజం చెప్తున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. నేను ఒక పట్టాను ఎక్కడ అంత ఈజీగా ఇమ్మలేనండి, రియాలిటీ చెప్తున్నాను నిజంగా. అంటే శుభ్రంగా లేకపోయినా, నీట్గా లేకపోయినా అసలు ఓర్చుకోలేను, మనసు ఒప్పుకోదనమాట. సో ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ చెక్ చేసుకున్న, వాష్రూమ్ అది చూశాను, చాలా నీట్గా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. ఇంకా ఇక్కడ రిసార్ట్లో అయితే మనకు ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం వెళ్ళిన చోట ఫస్ట్ మనం ఉండేది చోటు మనకు బాగా శుభ్రంగా ఉండాలి కదా. నీట్గా లేకపోతే మనం ఎలా ఉంటాం చెప్పండి. అందులోనూ నాకు కొద్దిగా ఓసిడి లాంటిది అనమాట, నాకున్న ప్రాబ్లము. శుభ్రంగా లేకపోతే దాన్ని అస్సలకి ఒప్పుకోలేను, నా మనసు అస్సలు తీసుకోదనమాట. ఇంకా నాకైతే ఇక్కడ ఆ ప్రాబ్లం అయితే లేకుండా హ్యాపీగా రూమ్ అనేది చాలా నీట్గా ఉందన్నమాట. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కూడా అసలుకి. ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయామండి. చూసారు కదా ఫస్ట్ స్టార్టింగ్లో మా ఫేస్లు ఎట్లున్నాయని. అందరం కూడా కొద్దిగా ముఖాలు కడుక్కొని ఫ్రెష్ అప్ అయిపోయి కిందికి అయితే వెళ్తున్నాము. మనం రూమ్ తీసుకునేసరికి, రిసార్ట్కి వచ్చి రూమ్ తీసుకునేసరికి భోజనం టైం అయిందండి. 12:45, 1 గంటకంతా మనం వచ్చాం కదా రిసార్ట్ దగ్గర. ఇంకా భోజనాలు అయితే మనకు కిందనే ఉంటాయన్నమాట. డైనింగ్ ఏరియా ఉంది. మనం రూమ్ తీసుకున్న చోటే, బయట ఎక్కడ వెళ్ళి భోంచేయాల్సిన అవసరం లేదండి. రూమ్ తీసుకున్న చోటే రిసార్ట్లోనే మనకు భోజనాలు కూడా ఉంటాయి. టిఫిన్ కానివ్వండి, 3 పూట్ల, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కంపల్సరీ ఉంటుందన్నమాట. కాకపోతే ముందే వాళ్ళు మనకు ఒక టోకెన్ ఇస్తారు, ఎంతమంది ఉన్నామనేది. అట్లా ఇంతమంది నెంబర్స్ అని చెప్పేసి టోకెన్ మీద వేసి ఇస్తారనమాట. సో మనం ఆ టైంగా భోజనాలు కరెక్ట్ 1 గంటకు స్టార్ట్ అయ్యాయి. ఇంకా మేము ముఖాలు కడుక్కొని కొద్దిగా రిలాక్స్ అయ్యి ఇంకా కిందికైతే భోంచేయడానికి వెళ్తున్నామండి. రూమ్ అయితే లాక్ చేసాం కదా, నా కొడుకు చూపిస్తున్నాడు నాని, ఏంటంటే ఈ కార్డు లేకపోతే రూమ్ అది లాక్ ఓపెన్ అవ్వదు, డోరు ఇది చూపించాలి, అక్కడ డోర్ దగ్గర అది చూపిస్తేనే లాక్ ఓపెన్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాడు. ఇది జాగ్రత్తగా పెట్టుకోవాలమ్మా, ఇది ఎక్కడైనా మిస్ చేసుకున్నామంటే కనుక కష్టం మనకు అని చెప్పేసి చూపిస్తుంటే, అయితే జాగ్రత్తగా పెట్టుకున్నాను, నీ దగ్గరే పెట్టుకో అని చెప్పేసి చెప్తున్నా. ఇంకా నానినే అది లాక్ కార్డ్ అనేది దగ్గర పెట్టుకొని వాడి మెయింటైన్ చేశాడండి. రూమ్ లాక్ చేయడమైనా, ఓపెన్ చేయడమైనా కార్డు వాని దగ్గరే ఉంటుంది. మనం తీసుకున్న రిసార్ట్ అయితే ఇదేనండి. చాలా బాగున్నాయి రూమ్స్ అయితే మాత్రం నిజంగా అసలుకి. ఇక్కడ డైనింగ్ ఏరియా కింద ఉంది కదా హాలు, ఇక్కడ చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే అంత నీట్గా, అంత శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారనమాట. అసలు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఏరియా అనేది. ఇక్కడ ఫుడ్ కూడా అంతే బాగుందండి. అసలుకి ప్రతిసారి పూట పూట ఏదో ఒక స్వీట్ అయితే పెడతారండి. తీపి పెట్టిన తర్వాతే ఏదైనా కానీ ఇంకో నెక్స్ట్ ఐటెం పెడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మేము మధ్యాహ్నం, ఆదివారం వెళ్ళిన రోజు మధ్యాహ్నం అయితే సేమియా పాయసం అనమాట, చాలా బాగుండింది. సేమియా పాయసము, వైట్ రైసు, పప్పు, దోసకాయ పచ్చడి, ఇంకా వెజిటేబుల్ పులావు, ఇంకొచ్చేసి గుత్తి వంకాయ కర్రీ, అప్పడం పెడుతున్నారనమాట. సో ఎంతైనా తినొచ్చు కానీ ఫుడ్ వేస్ట్ చేయకూడదండి. అక్కడ అది బాగా నచ్చింది నాకు. మనం ఎంతైనా తినొచ్చు, 2 సార్లు కానీ 3 సార్లు కానీ పెట్టించుకోవచ్చు, కానీ ఫుడ్ వేస్ట్ చేయకూడదు. వాళ్ళు కూడా అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, అంత కమ్మగా ఉంది భోజనం కూడా. సో ఇంకా భోంచేసిన తర్వాత ఏం చేద్దాం అనుకుని ఉంటే మా వారు కొద్దిగా అట్లా బయటికి వెళ్దాము, రూమ్కి వెళ్ళి మాత్రం ఏం చేస్తామని చెప్పేస్తే సరే అన్నారు. ఇంకా అని చెప్పేసి బయటకు వచ్చాము. వచ్చిన తర్వాత మా చిన్నోడు, డాడీ పాతాళగంగ చూద్దాము, నేను పాతాళగంగ
వెళ్దామని చెప్పేసి అన్నాడు. ఇంకా మాకైతే ఇంట్రెస్ట్ లేదు, నాకు నానికి. ఇంకా చిన్నోనికి ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి మా ఆయన పిలుచుకొని వెళ్ళాడనమాట. సరే నేను తీసుకెళ్ళి వస్తాను, మేమిద్దరం వెళ్ళొస్తాము, మీరిద్దరు ఇంకా రూమ్కి వెళ్ళండి అని చెప్పి వాళ్ళు వెళ్ళారు. సరే అని చెప్పేసి రోప్వే దగ్గరికి వెళ్ళి మనం పాతాళగంగ దగ్గరికి వెళ్ళేసి రోప్వే టికెట్స్ తీసుకొని వాళ్ళిద్దరైతే వెళ్ళారండి. నాకు నానికి ఇంట్రెస్ట్ లేదు. మేము చాలాసార్లు శ్రీశైలం వెళ్తాం కదా, ఖచ్చితంగా సంవత్సరానికి 2 సార్లు వెళ్తాము. వెళ్ళినప్పుడల్లా పాతాళగంగ అంటే వెళ్ళినప్పుడల్లా వెళ్ళంలేండి, కానీ అప్పుడప్పుడు వెళ్ళొచ్చామన్నమాట. బోటింగ్ కూడా చేసాము. అందుకనేసి నాకేం ఇంట్రెస్ట్ లేదు, పోయే మూడ్ లేదు. ఇంకా అందుకే పైనుంచే గంగమ్మని చూసాం కదా, చాలా అనిపించింది. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అనేసి ఇంకా అప్పుడు అనుకోలేదు. ఇంకా సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ కొద్దిసేపు అట్లా వీడియో తీసుకొని, పాతాళ గంగమ్మని వీడియో తీసుకొని అమ్మవారికి ముక్కొని మనస్ఫూర్తిగా అందరినీ బాగా చూడు తల్లి, చల్లగా కాపాడమ్మా గంగమ్మ అని చెప్పేసి మనసులో కోరుకొని ఇంకా నేను నాని రూమ్కి వచ్చేసామండి, రిసార్ట్కి వచ్చేసాము. వస్తూనే మనం పాతాళ గంగ పైన ఎంట్రన్స్లోనే కదండి మనకు కొద్దిగా ముందుకు వస్తే కళ్యాణ కట్ట ఉంది. ఇంకా మాకు పిల్లలిద్దరికి మా వారికి ముక్కు ఉందని చెప్పాను కదా, అంటే నాని 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మేము ఇంటి దేవునికి వచ్చి ముడిపియాలి, వెంట్రుకలు ఇస్తాము అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అది ఇప్పుడు వీలైంది కాబట్టి మనము కళ్యాణకట్ట దగ్గరికి పోయి నేను బాబుకు ఒకటేసారి గుండు చేసుకొని వచ్చామన్నమాట రూమ్ దగ్గరికి. మేము నిదానంగా గుండు చేసి వచ్చేసరికి రూమ్కి 5:30 ఏమో ఎంత అయిందండి. మేము వచ్చిన ఒక 10-15 నిమిషాలకేనండి పెద్ద మేఘాలు, శబ్దాలు అంటే ఉరుములు, మెరుపులు, వర్షం పడింది. అంత బీభత్సంగా పడిందండి. నిజంగా నాకు భయమేసింది అసలుకి ఇంత వర్షం ఏందని. 6 కూడా కాలేదు, చీకటి పడిపోయిందండి, కరెంటు పోయింది శ్రీశైలంలో. నిజంగా ఆ రోజు భలే భయమేసింది నాకు. మా ఆయన పిల్లోడు ఉన్నారు కదా, పాతాళగంగకి వెళ్ళి వాళ్ళు ఎలా వస్తారు అనే టెన్షన్ మొదలైంది నాకైతే. సుమారు ఒక 1/2 అవర్ 3/4 గంట పైన టెన్షన్ పడ్డా నేను వాళ్ళ గురించి. ఇంకా వర్షం చూడండి, గాలి, వాన, కరెంట్ ఒకటి పోయింది. ఇంకా పిల్లోడు ఎట్లా వస్తాడు, మా ఆయన ఎట్లా వస్తాడని కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ వాళ్ళు ఎట్లో గట్లా వచ్చారండి. నిజంగా కొద్దిగా టైం పడినా కానీ 7:45కంతా వాళ్ళు వచ్చారనమాట. వర్షం తగ్గిన తర్వాత వాళ్ళు కూడా గుండు చేయించుకొని ఒకటేసారి ముడుపు చెల్లిచ్చేసుకొని స్వామికి అక్కడ కొద్దిగా వెయిట్ చేసి కూడా కళ్యాణ కట్ట దగ్గర హాల్ దగ్గర టోకన్ తీసుకొని వెయిట్ చేసి మరి ఆ టైంలోనే గుండు చేయించుకొని వచ్చేసారనమాట. మళ్ళీ మాకు ఉదయం టైం లేదు దానికి తోడు. అందుకనేసి ఇంక ఇక్కడ బాబు వాళ్ళు వచ్చిన తర్వాత నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. అప్పుడు నా మనసు కుదుటపడింది, అమ్మయ్య వచ్చారని వాళ్ళని చూసిన తర్వాత. అప్పుడు కొంచెం వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతున్నారు, స్నానాలు అవి చేస్తున్నారు. గుండు చేయించుకొచ్చారు కదా, ఇద్దరు డాడీ కొడుకు స్నానాలు చేస్తుంటే నేను నా పెద్ద కొడుకు ఖాళీగా ఉన్నాం కదని చెప్పేసి నా కొడుకు నాకు కొంచెం వీడియోస్ షూట్ చేశాడు. అంటే నేను క్యాప్ పెట్టుకొని అద్దంలో చూసుకుంటుంటే ట్రై చేస్తుంటే వాడు కొంచెం వీడియో తీశాడనమాట. బాగుందమ్మా పెట్టుకో వీడియో తీస్తా అని చెప్పేసి అదే అక్కడ వీడియోలో మీకు చూపించాను. ఇక్కడ వచ్చేసి ఇది నెక్స్ట్ డే అండి, సోమవారం చీకట్లోనే మేము అభిషేకానికి వెళ్ళాలి. అందుకని చెప్పేసి 4-3:30కంతా లేసామండి. లేచి రెడీ అయిపోయాము అందరం కూడా స్నానాలు అవి చేసేసుకొని. ఎందుకంటే మనం ఉత్త దర్శనం కాదండి, అభిషేకం అనుకున్నాం మేము, అభిషేకం చేయించాలని చెప్పేసి. ఇంకా అక్కడ హాల్ దగ్గరికి వెళ్ళాలి కదా, కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది గుడి దగ్గరికి వెళ్ళేది. అందుకని మనకు 5 గంటలకల్లా రమ్మని చెప్పారు గుడి దగ్గరికి. సరే అని చెప్పేసి ఇంకా వెళ్ళాము. కాకపోతే చాలా కండిషన్స్ ఉన్నాయండి. వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక రూల్ మారుస్తున్నారు. నిజంగా 1కి 4 సార్లు బయటికి తిరగడమే సరిపోయింది. బాబుకు పంచె లేదు, పెద్ద పిల్లోడు కదా పంచె కట్టుకోవాలి అని చెప్పేసి ఒకసారి ఆధార్ కంపల్సరీ ఉండాలండి. ఆధార్ జిరాక్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉండాలి, మనం ఎంతమంది వెళ్తే అంతమందికి ఉండాలి. మా వారికి ఒక్కరికి ఆధార్ కార్డు తెచ్చుకున్నాడు మా ఆయన, కానీ అట్లా పంపేవారంట. అభిషేకం టికెట్ అయినా ఒక ఆధార్ మీద అందరినీ పంపించాము. కంపల్సరీ నెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమందికి ఆధార్ కంపల్సరీ అన్నారు. ఇంకా అమ్మాయిలకైతే చున్నీ లేకపోతే బయటికి పంపించేస్తున్నారండి. డ్రెస్ పంజాబీ డ్రెస్ అయి ఉండాలి, లేదా హాఫ్ శారీ అయి ఉండాలి, శారీ అయి ఉండాలి. మామూలుగా ఇలాంటి జీన్స్లు స్కర్ట్లు అట్లాంటివి ఉన్నా కూడా బయటికి పంపిస్తున్నారండి. డ్రెస్ పంజాబీ డ్రెస్ అయినా చున్నీ ఉండాలి.
అట్లా కొన్ని రూల్స్ అయితే బాగానే స్ట్రిక్ట్గా పెట్టారు ఈసారి. ఇంతకుముందు ఎప్పుడు ఇంత లేదనిపించింది. సరే కానీలే అనేసి ఇంకా లేట్ అయిపోయింది మనకు. మొత్తానికైతే అభిషేకం కూడా పూర్తి చేసుకున్నాము. లడ్ల కౌంటర్ దగ్గరకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత అట్లా గుడి వెనకాల ఒక గ్రూప్ ఫ్యామిలీ వీడియో అయితే తీసుకున్నాము ఫోటోలాగా. ఇంకా లడ్లు అవి తీసుకున్నాము. మనకు టిఫిన్ టైం లేదండి, 9:30 అయ్యిందనమాట. ఇంకా అప్పటికే ఆకలి వేస్తూ ఉండింది కదా, మనం ఏం తినలేదు. చీకట్లో 5 గంటలకు వచ్చాము గుడి దగ్గరికి. 9 అయింది మనకు బయటకు వచ్చేసరికి. ఇంకా సరే అని చెప్పేసి లడ్డు తీసుకున్న చోటే ప్రసాదంగా పులిహోర ప్యాకెట్లు తీసుకొని పులిహోరతో టిఫిన్ అయితే చేసేసాము. ఇంకా తర్వాత గుడి ముందర ఇట్లా ఫొటోస్ తీసుకుందామని వచ్చామండి. కానీ అక్కడ చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో, ఎవరికి వాళ్ళు అంటే ఫొటోస్ వీడియోస్లో బాగా ఫుల్ బిజీగా ఉన్నారు. సరే అని చెప్పేసి మేము కొద్దిగా ముందర తీసుకుంటుంటే ఇంకా వేరే వాళ్ళు కొంచెం జరిగారనమాట. ఇంకా అప్పుడు మేము మళ్ళీ కొద్దిగా ముందరకు వెళ్ళి వీడియోస్ అయితే తీసుకున్నాము గుడి ముందర. ఇంకా ఇక్కడ పిల్లలు టోపీ కావాలన్నారు. ఇంకా సరే మా ఆయన వాళ్ళకిద్దరికి సెరో క్యాప్ తీపిచ్చేసి ఇంకా వెళ్దామని చెప్పేస్తే ఇంకా రూమ్కి వెళ్ళాను. ఏం చేస్తామండి 9:30కే. కానీ మేము వెంటనే బయలుదేరాలి, ఉండేంత టైం కూడా లేదనమాట. మనకు చాలా పని అయితే కొద్దిగా ఇంటికి వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు కూడా ఉన్నాయన్నమాట. సో అందుకని మనం అక్కడ ఏం తిరిగేదానికి లేదు, అంటే మనం ఎప్పుడూ వెళ్ళేదే కదా అని చెప్పేసి ఇంకా పెద్దగా ఏం తిరగలేదు. క్యాబ్ తీసుకోవడానికి వెళ్ళిన చోట ఇవి కొద్దిగా చూసాంలేండి. అట్లా వీడియో షూట్ చేసుకున్నాను, వ్లాగ్లో పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అయితే తీసినవే తప్ప నేను ఏమీ అక్కడ కొనలేదు. ఇంకొకటి ఏమంటే నేను అనవసరంగా ఏవి కొననండి. డబ్బులు అనవసరంగా ఖర్చు చేసుకోవడం ఎందుకు చెప్పండి. మనకి ఆల్మోస్ట్ అన్నీ ఇంట్లో ఉన్నాయి. కాకపోతే మన ఆడవాళ్ళ కళ్ళు అట్లాంటివి, అంటే నేత్రానందం ఉంటారు కదా, సో అంతవరకు అయితే బాగానే ఉంటుంది. ఇంకా కొనాలి అంటే కనుక కొంచెం ఆలోచిస్తాను. ఇది మనకు అవసరమా, కంపల్సరీ ఇది మనకు అవసరము, దీంతో మనకు పని ఉంది, మనం దీన్ని ఉపయోగిస్తామని అంటేనే కొంటాను తప్ప నేను 1కి 4 సార్లు కాదు 10 సార్లు ఆలోచిస్తానండి. అది ఎంతో అవసరం ఉందనిపిస్తే కొంటాను తప్ప అనవసరంగా అయితే అస్సలు కొననండి. నేనైతే ఇట్నే ఆలోచిస్తాను. సో అదే మీతో చెప్తున్నాను. ఇక్కడ ఒక ధూప్ స్టిక్ అంటే ఇంట్లో అగరబత్తులు పెట్టేది కొద్దిగా చీలిపోయిందనమాట. దాన్ని మార్చాలని చూసి అక్కడ అబ్బాయి చాలా విపరీతమైన రేట్లు చెప్పాడు, చిన్నవి. ఇంకా అక్కడ నాకు నచ్చలేదు మెయిన్ డిజైన్స్. అవన్నీ కూడా కడిగేటప్పుడు చేతులు కోసుకునేలాగా ఉన్నాయన్నమాట చేతులకి. ఇంకా వద్దు అని చెప్పేసి తీసుకోలేదు. ఆ బొమ్మ చూశారు కదా ఎంత ముద్దుగా ఉందో, దాన్ని తీసుకుందాం అనుకున్నా. అందుకనే ఓపెన్ చేసి చూశాను. అంటే రేట్ అడగలేదు, ఫస్ట్ చూసిన తర్వాత రేట్ అడిగితే షాప్ వాడు మన ఆస్తులు అడిగేటట్లా చెప్పాడనమాట రేట్లు. అంటే ఆ చిన్న బొమ్మ 700 చెప్పాడండి. ఇంకెక్కడ అడుగుతాం చెప్పండి అసలుకి. అడిగేంత రేట్ చెప్పాడా. ఇంకా వద్దు, ఇక్కడ మనం ఏమి కొనలేము. ఏదైనా మనం నంద్యాలకు వెళ్ళిన తర్వాత ఫ్రీ టైం చూసుకొని ఒకసారి బయటకు వెళ్ళి టౌన్లో తీసుకుందామని చెప్పేసి మా ఆయన అన్నాడు. లేకపోతే బాబు ఉన్నాడు కదా, ఇప్పుడు మా ఆడపడుచు కొడుకున్నాడు కదా చిన్నుగాడు, చిన్న బాబు, వాని కోసం ఏదైనా బొమ్మ తీసుకుందామని చూశాను. కానీ ఒక 2-3 షాపులలో అమ్మో చాలా రేట్లు చెప్తున్నారండి. అస్సలు కొనలేము. మేమైతే అస్సలు కొనలేదు, అక్కడ ఏమి కొనలేదు. ఇంకా సరే అని చెప్పేసి రూమ్కి వచ్చేసాము. మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకొని రూమ్ ఖాళీ చేయాలి. ఇంకా అప్పటికి 12:30-12:45 అయింది. అట్లా తిరిగేసి రూమ్కి వచ్చేసరికి ఇంకా మనం లగేజ్ ప్యాక్ చేసుకొని కిందికి వచ్చి ఇంకా రూమ్ ఖాళీ చేస్తున్నాం. అక్కడ వాళ్ళు భోంచేసి వెళ్ళమన్నారు. భోజనం టైం అయింది కదా అంటే ఇంకా మళ్ళీ ఒక 20 నిమిషాలు వెయిట్ చేసి భోజనాలు స్టార్ట్ అయ్యాక భోంచేసి వచ్చేసాము. ఇంకా కొద్దిసేపు మా వారి ఫ్రెండే అని చెప్పాను కదండి, అన్న బాగా ఫ్రెండ్ అనమాట. నంద్యాలలో ఉన్నప్పుడు బాగా మంచి ఫ్రెండ్స్ వాళ్ళు. ఆ అన్న వాళ్ళ వైఫ్ ఇద్దరు ఇక్కడనే రిసార్ట్లో జాబ్ చేస్తారండి. వాళ్ళే రూమ్స్ ఇచ్చేది. అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నా, అన్న లేడనమాట, వాళ్ళ వైఫ్ ఉంది. ఇంకా తనతో మాట్లాడేసి కొద్దిసేపు వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచారు. చాలా ప్రేమగా పిలిచారనమాట. ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూడా అన్న ఒకసారి రండమ్మా ఇంటికి అని చెప్పేసి చెప్పాడు. ఇంకా ఇప్పుడు కుదరలేదు, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాంలేండి, ఇంకొక 1-2 నెలల తర్వాత మళ్ళీ వస్తాము, ఖచ్చితంగా అప్పుడు వస్తాము అని చెప్పేసి చెప్పాము. ఇంకా ఈసారి వెళ్ళినప్పుడు చూడాలి. అంటే వాళ్ళు సున్నిపెంటలో ఉంటారండి, శ్రీశైలం కాదు, సున్నిపెంటలో ఉంటారు. సో అక్కడికి రమ్మంటున్నారు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూద్దాము, ఒకవేళ వెళ్ళడానికి ట్రై చేద్దాము. ఇంక ఇక్కడ వచ్చేసి కొద్దిసేపు అక్కడ రూమ్ ఖాళీ చేసిన తర్వాత కొద్దిగా ఏదో ప్రాసెస్ ఉందంట, ఆడ కొంచెం వెయిట్ చేసాము. తర్వాత వాళ్ళకు బాయ్ చెప్పేసి ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చాము. బస్ స్టాండ్కి వచ్చి మనం ఇంటికైతే కనుక బయలుదేరామండి. ఇదే అండి ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే ఏం చేయాలి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది మీ ఒపీనియన్ని కామెంట్ చేసి తెలియజేయండి. బాయ్ అండి.